మనం తరచుగా వింటా ఉన్నాం ఈ మధ్య కాలంలో లిఫ్టులకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని. 5 ఏళ్ల బాలుడు ఎల్లారెడ్డి కూడా కీర్తి అపార్ట్మెంట్స్లో నిన్న జరిగినటువంటి సంఘటనలో మృతి చెందినటువంటి పరిస్థితి. 5 ఏళ్ల బాలుడు అయితే మృతి చెందడం జరిగింది. ఆ బాలుడు మృతి చెందినటువంటి లిఫ్ట్ వద్ద మనం ఉన్నాము. ఇదే లిఫ్టులో తను ఇరుక్కపోయి మరణించడనేటువంటి వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తన యొక్క సొంత ఊరైనటువంటి శ్రీకాకుళానికి అయితే తల్లిదండ్రులు తననైతే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే లిఫ్టు కీర్తి అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి జీ బ్లాక్లో ఉన్నటువంటి లిఫ్టులో అనుకోకుండా స్కూల్ నుంచి వచ్చినటువంటి ఆ బాలుడు ఈ యొక్క లిఫ్ట్ లోపలికి వెళ్ళి తనకు తానుగా ఈ లిఫ్ట్ లోపలికి వెళ్ళినటువంటి సందర్భం. ఈ లిఫ్టును ఇది ఓపెన్ డోర్ అయితే ఉంటుంది. ఈ ఓపెన్ డోర్ నుంచి తీసుకొని తను ఇలా తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇందులో ఇరికిండు, అందులో ఇరికిండు. ఇళ్ళ చొక్కా ఇరికింది. ఆ చొక్కాను గుంజుతుంటే ఈ పిల్లగాడు బయటికి వెళ్ళి శుభ్రంగా కింద సోయి లేకుండా పడిపోయింది. ఏ సమయంలో జరిగిందన్న? 4:30. అసలు ఏం జరిగింది? ఆ తల్లి వెళ్ళిపోయారు పైకి వెళ్ళిపోయిన తర్వాతకి మరి తల్లి కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు లోపల పోయారు. చిన్న కొడుకు మరి ఏ పని బయటకు వద్దామని వచ్చిండట్టుంది. ఆ పిల్లగాడు ఆడి నుంచే పడ్డాడు. ఎన్నో ఫ్లోర్లో జరిగింది? అది 3వ ఫ్లోర్. ఇందులో ఇరుక్కొని పోయాడా? ఇందులో ఇరుక్కుండు, దీంట్లో ఇరుక్కుండు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఇరుక్కొని తలకాయ అటు పైకి పోయింది, బాడీ కిందికి వచ్చింది. ఇదే లిఫ్ట్లో ఇది సెన్సార్ సిస్టమ్తో ఉన్నట్టుంది. పూర్తిగా ఇది ఓపెన్ డోర్ ఒకటి ఉంది. లోపలికి పోవడానికి ఇలా సీట్లకు సార్. ఈ లిఫ్ట్లో రెండిటి మధ్యలో ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఈ భాగాన్ని చూడొచ్చు. ఇటువైపు ఉన్నటువంటి మధ్యలో బాడీ ఇరుక్కపోయింది. తల భాగం పైకి మిగిలినటువంటి బాడీ అంతా కిందికి వచ్చి ఆ పిల్లోడు అయితే పూర్తి స్థాయిలో అపస్మారక స్థితిలోకి చేరుకొని ఇక్కడికిక్కడే మరణించారనేటువంటి మాటను అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా అన్న ఏంటి అసలు ఆ పిల్లగాడు ఎట్లా ఉండేటోడు? చిన్న పిల్లోడు మీరు చూస్తుండేదా? నేను చూస్తుంటే చిన్నపిల్లాడు బక్కగాను, ఎంత కొద్ది పిల్లగాడే అంతే, ఏం లేదు. పాపం తల్లి కొడుకు వాళ్ళిద్దరు లోపల కానీ అబ్బాయి బయటకు వచ్చిండు. మరి చిన్న కొడుకు బయటకు వచ్చిండు. మరి మనకేం తెలియదు ఎట్లా పడ్డది కూడా ఎవరికి అర్థం కాదు. అది అంతే. వాళ్ళ ఫాదర్ ఎట్లా ఉండేవాడు? ఇక్కడ తిరుగుతూ ఉంటాడు కదా. వాళ్ళ ఫాదర్ నేను చూడలేదు. ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తానికైతే లిఫ్ట్లో ఇరుక్కొని ఆ చిన్న పిల్లోడు మరణించినటువంటి ఘటన మాత్రం అందరినీ కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు. వారి సొంత గ్రామం అయినటువంటి శ్రీకాకుళానికి అయితే ఆ యొక్క పిల్లోడి మృతదేహంతో తల్లిదండ్రులు అయితే వెళ్ళినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే తల్లిదండ్రుల జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్గా పరిగణించబడతా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఏం తెలియదు. దానిలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. చిన్న పిల్లోడు తను లిఫ్టులో పైకి కిందికి ఇలా వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో డోర్ ఓపెన్ చేయడం, దానిలో నుంచి కింద పడిపోవడం, తల భాగము పైకి, మొండెము కింది భాగం అంతా కూడా కింది వైపుగా ఉండడం, ఒక ఫ్లోర్ అంతా కూడా అది ఇలా క్రెజ్ చేయడంతో పూర్తిగా ఛాతి భాగంలో తనకి ఇలా ప్రెజ్ చేయబడి తను మరణించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.